ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. 7వ రోజు కాళరాత్రి మహాయోగిని మహాయోగేశ్వరి దేవి ఆర్ దుర్గాదేవి. ఇది ఆ అమ్మవారి స్వరూపం. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఆమె షీఈ్ యాక్చువల్లీ ద టైమ్ ఇట్ సెల్ఫ్. ఈరోజు మనకి మన స్థాయిలో మనుష్య జన్మలో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కాలం కంటే గొప్పది, కాలం కంటే ఈక్వలైజర్ ఇంకోటి లేదు. ఆ చేంజింగ్ నేచర్ ఆఫ్ టైం, అందులోనే మనకి ఈశ్వరుడైనా దొరకాలి, అందులోనే మనకి ఇబ్బందులైనా రావాలి. ఆ కాలం నారాయణ స్వరూపం అంటారు కదా, ప్రతిదీ ఇంక అందులోనే ఉంది. అదే మన సాధనం. ఆ టైం అనేది మనం పట్టుకుని మనం పైకైనా వెళ్ళాలి, లేదా కిందకైనా జారిపోవాలి. సో ఈరోజు మనం అడగాల్సింది ఏంటంటే, ఈ కాలం అనే దాన్ని ఆబ్జెక్టివ్గా చూడగలమా? అంటే జనరల్గా మనం టైంని మనకు అనుగుణంగా ఆర్ మన పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం. అంటే ఇది గుడ్ టైం, ఇది బ్యాడ్ టైము, అబ్బాయి ఈ టైంలో నాకు అంత బాగా నడుస్తుంది, ఈ టైంలో అంత బాగా నడవట్లేదు, నాకు ఈ సీజన్ ఇష్టం, నాకు ఈ సీజన్ ఇష్టం లేదు, ఐ లైక్ దిస్ పార్ట్ ఆఫ్ ద డే, ఐ డోంట్ లైక్ దిస్ పార్ట్ ఆఫ్ ద డే, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు కాదు, ఇప్పుడు నేను ఓల్డ్ అయ్యాను, అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను. ఎవ్రీథింగ్ వీ జనరలీ కనెక్టెడ్ టైం విత్ అవర్ పర్స్పెక్టివ్. ఈరోజు మన ఫోకస్ ఏంటంటే, టైంని ఒక సపరేట్ అవుట్ చేసి ఒక్క 10 నిమిషాలు టైం లాగా చూద్దాం. అది జస్ట్ ఒక సాధనం. అది మూవ్ అవుతుంది కంటిన్యూస్గా. టైంని ఒక ప్లేన్ లాగా ఊహించుకుంటే, ఆ ప్లేన్లో మన స్పేస్, అంటే మన చుట్టూతా ఉండే యూనివర్స్ అంతా కూడా ఆ టైం అనే ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది ఎవ్రీ మైక్రో సెకండ్. అది మూవ్ అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్, మనం జస్ట్ ఒక స్మాల్ ఆబ్జెక్ట్, అంత పెద్ద టైంని జస్ట్ మన పర్స్పెక్టివ్ నుంచి చూడడం ఈజ్ లైక్ ఎ స్మాల్ వ్యూ. ఈరోజు మనం ఆ వ్యూని మార్చగలమా? అంటే గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం అనే ఇల్యూషన్ నుంచి మనం బయటపడగలమా? కోర్స్ మనం మనుషులమే కాబట్టి అంత ఈజీ కాదు. బట్ ప్రాక్టీస్ ఈరోజు స్టార్ట్ చేయాలి. ఈరోజు స్టార్ట్ చేసి ప్రతి నవరాత్రి, ప్రతి 7వ రోజు మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ సీ, అంచెలంచెలుగా ఏడాది మనం ఎంత మారుతున్నాం ఇన్ అవర్ వ్యూ ఆఫ్ టైం. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు బీట్ దట్ ఇల్యూషన్, అంటే టైమ్ ఇస్ టైం, అలాగ మూవ్ అవుతూ ఉంటుంది అంతే. అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంలోనే నేను ఈశ్వరుణ్ణి కూడా చేరుతాను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా నా లైఫ్లో ఇట్స్ ఓకే. మళ్ళీ నేను పైకి వస్తాను, మళ్ళీ ఐ విల్ బి ఫైన్, ఈవెన్చువలీ ఐ విల్ రీచ్ శివ అనే ఒక పర్స్పెక్టివ్ని బిల్డ్ చేసుకోగలిగితే, ఆర్ రాదర్ అది బిల్డ్ చేసుకోగలిగే ఎబిలిటీని ఇవ్వగలిగే శక్తి దుర్గాదేవి. ఆవిడని అడగాల్సిన విషయం అదే. ఈ బాండేజెస్ విచ్ కమ్ డ్యూ టు టైమ్ అండ్ దోస్ బాండేజెస్ విచ్ లీవ్ ఫోర్స్ఫుల్లీ డ్యూ టు టైమ్, ఆ రెండింటికి అతీతంగా మనం ఉండగలగడం, మనల్ని ప్రాక్టీస్ చేయించగలిగే శక్తి ఆ అమ్మవారిని ఇమ్మని మనం అడగాలి. సో చాలా డెప్త్, చాలా క్లిష్టమైనది. బట్ డే 7 ఎలోన్ చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ డే 1 to 6 మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వస్తే డే 7 ఈజ్ పాసిబుల్. అండ్ ఫస్ట్ ఇయర్లో అవ్వకపోయినా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, కీప్ అబ్జర్వింగ్ హౌ యూ ఆర్ ఆన్ డే 7 ఆఫ్ ఎవ్రీ నవరాత్రి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ రైజ్ ఎవ్రీ స్టెప్. ఇది ఎందుకో అంటే నేను చెప్తున్నానని కాదు, ఇవి నవరాత్రుల శక్తి. అది ఋషుల సంకల్పం, వాళ్ళ శక్తి. మనదేముంది? సో అది ఫాలో అవ్వడం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం మన చేతిలో ఉంది. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్ టు సో మెనీ పీపుల్. ఇట్ ఈస్ 100% ట్రూ. గివ్ ఇట్ ఎ షాట్. ఓం శ్రీ గురుభ్యో నమః.